వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ చిన్న చిన్న కొబ్బరి రొట్టెలు చేసుకుందాం. ఒక కప్పు బియ్యపు రవ్వ తీసుకున్నాను. సన్న రవ్వ ఇది. బియ్యం కడిగి ఆరబెట్టి మిక్సీ పట్టిన రవ్వ. ఒక 4 స్పూన్లు శనగపప్పు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి సన్నీళ్ళతోటి. ఒక అరకప్పు మినపగుళ్ళు ఇవి కూడా నానబెట్టుకుందాం. సన్నీళ్ళతోటే నానబెడదాం. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్ళు పోసుకుందాం. వేడి నీళ్ళు పోస్తున్నాను. ఒక 3 గంటల ముందు పిండి నానబెట్టుకోవాలి రవ్వ వేడి నీళ్ళతో. శనగపప్పు మినపప్పు కూడా ఒక 3 గంటల ముందు నానబెట్టుకుందాం. మినపప్పు నానిపోయింది. మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పట్టుకుందాం. పలసగా వద్దు, కొంచెం తిక్కుగానే పట్టుకుందాం. కొబ్బరి వేస్తున్నాను. అలాగే శనగపప్పు వేసేసుకుందాం. ఉప్పు జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా పప్పుని, మినప్పిండి వేసేస్తున్నాం. పిండి కలుపుకుంటాం అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న రొట్టెలు వేసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని రొట్టెలు వేసుకుందాం. అన్ని గుంటల్లో వేసేసాను పిండి. ప్లేట్ మూతేస్తున్నాను. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ తిరగేసుకుందాం. కాలిపోయినాయేమో చూసుకుందాం. మళ్ళీ ప్లేట్ మూత వేసుకుందాం. 2 వైపులా కాలేక తీసుకుందాం. కాలిపోయినాయి, తీసేసుకుందాం. అన్ని ప్లేట్లో పెట్టేసుకున్నాక మళ్ళీ వేసుకుందాం. కొబ్బరి రొట్టెలు రెడీ అయిపోయినాయి. ఇది కొత్త ఆవకాయ. ఇందులో పెరుగు కలిపాను. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా గుల్లగా వచ్చినాయి కొబ్బరి రొట్టెలు. కొబ్బరి రొట్టె ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.